ఇదనమాట మనకి మెయిన్ ఇంపార్టెంట్. అబ్బా చూడండి ఎటు పేరుకుపోయిందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు ఏంటంటే దీన్ని కొద్దిసేపు ఆరిన తర్వాత. సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇంటికి వచ్చినాము. ఈ రోజు ఆ బైక్ ని అయితే వాష్ చేద్దాము, చైన్ మొత్తం అంతా క్లీన్ చేద్దాం. ఈ రోజు లాస్ట్ టైం మనం బైక్ ని సర్వీస్ చేయించింది జైపూర్ లో. అక్కడి నుంచి మనం బండిని అసలు కనీసం తొడవడం కూడా తొడవలేదు. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా వాటర్ కోసము. పొద్దు నుంచి రాలేదు. అయితే ఇప్పుడైతే మనకి వాటర్ వస్తున్నాయి, అందుకని పోయి ఆ బైక్ ని మొత్తం అంతా వాష్ చేద్దాము. ఇప్పుడు మామూలుగా సబ్బుతో అయితే మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసినాము. డస్ట్, బురద, ఇంకా ఈ చైన్ స్పాకెట్లు అక్కడ దగ్గర అయితే మనకి విపరీతంగా అదైతే పేరుకుపోయి ఉంటుంది, గ్రీజ్ టైపు. అది మామూలుగా సర్ఫ్ వేసి రుద్దితే పోదు. అందుకని అయితే మనం ఇప్పుడు దాన్ని డీజిల్ వాష్ చేయాలి. డీజిల్ తెప్పించుకున్నా, ఎందుకంటే ఇది డీజిల్. దీన్ని పోసి మనం అయితే ఇప్పుడు దాన్ని క్లీన్ చేద్దాం డీజిల్తో. ఇక్కడ మామూలుగా ఈ ఏరియాలో మొత్తం అంతా డస్ట్ ఉంటుంది, అదైతే మామూలుగా పోతుంది. ఇదంతా ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా పేరుకుపోయి ఉంటుంది. ఇది మామూలుగా సరిపేసి రుద్దితే అంత రుద్దిన పోదు. దీన్ని డీజిల్తో క్లీన్ చేయాలన్నమాట. ఇట్లాంటి చోట్ల ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అంతా పేరుకుపోయి ఉంటుంది. చూడండి అట్టుందా ఇక్కడ ఈ ఏరియా. ఇది మొత్తము ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి, ఇది డీజిల్ కదా. ఇట్లా డీజిల్ కనిపెట్టినాం అనుకోండి, ఈ ఏరియాలో మొత్తం అంతా కారిపోతుంది. సింపుల్ క్లీన్ అయిపోతుంది అన్నమాట. అట్లాగే చైన్ కూడా అనమాట క్లీన్ చేయాలా. ఇది పట్టుకోరా, జోబులు పట్టుకొని నేను చూపించిన దగ్గర తీస్తూ ఉండు. నేను రుద్దే దగ్గర ₹100 డీజిల్ కానీ తెచ్చుకున్నాం అంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని. చెప్పులేయా నువ్వు, ఇగో ముట్టద్దేడా అంతా అవుతుంది నల్లంగా. ఏందబ్బా అబ్బాబ్బా నీకే దబ్బా. ఇవ్వండి వీళ్ళు ఇచ్చిన కొన్ని టూల్ కిట్. ఇది మామూలుగా బైక్తో పాటు వస్తాయి, రాయల్ ఎన్ఫీల్డ్. ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. దీన్ని అయితే యూస్ చేసి దీన్ని ఇట్లా పెట్టి మొయ్య కదక్కనే అయిపోయింది ఇదా. ఇవి ఎల్ కీలు ఏంటంటే మనకి ఇట్లా దగ్గరగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇది మరీ లోపలిగా ఉందనుకోండి, మన ఈ సైడ్ అయితే పెట్టుకొని దీన్ని అయితే తిప్పుకోవచ్చు. అంటే మనం తిప్పేదానికి ఇక్కడ హ్యాండిల్ మూమెంట్ లేనప్పుడు. ఇదనమాట మనకి మెయిన్ ఇంపార్టెంట్. అబ్బా చూడండి ఎటు పేరుకుపోయిందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట మనం. మట్టి అంతా పేరుకుపోయి చూడండి ఎంత పేరుకుపోయిందో మట్టి. ఇది ఇట్లాగే మామూలుగా వదిలేసినామంటే ఇదంతా పేరుకుపోయి డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట చైన్ త్వరగా. ఎందుకంటే ఇది మెయిన్ అనమాట. ఇంజిన్లో నుంచి పవర్ వచ్చేది ఇక్కడి నుంచి చైన్ ద్వారా మనకి ఎనర్జీ అనేది ఇక్కడికి టైర్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందువల్ల ఈ ఏరియా అనేది చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. లేకపోతే ఆడ పేరుకుపోతుంది. పేరుకుపోయేదిను ఆడ బ్లాక్ అయిపోతుంది. వదిలే ఎట్లా కొంచెం పూస్తారా?
నాకే డీజిల్ అంటే ఇదే కావాలి. అది మొత్తం అంతా అది డస్ట్లా క్లీన్ చేస్తే కొంచెం మళ్ళీ అది వేయచ్చు లూపు అట్ట వేసినామంటే అది డస్ట్లో పట్టేస్తుంది మళ్ళీ. ఇది ఇట్లా క్లీన్ చేయకపోతే పోతాయి త్వరగా. ఫోక్స్లో వచ్చేది దీనికి. సెలవు అవుతుందా? కోతులా? ఇగో ఈ జాన్ చెట్లు మామిడి చెట్లు కోసం ఉంటాయి. యాడికి పోదాంపా? తిన్నా? ఇదే మెమరీ కార్డు మనం వేసుకునేదే. 128 GB వేస్తుంది. ఒక 5 గంటలు వస్తుంది. బ్యాటరీ ప్రాబ్లం, అన్నీ బాగానే ఉంటాయి. బ్యాటరీ కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అయిపోతాయి. అబ్దుల్లా బైక్ ఆపుతుంది. మైక్రోకా ఏం చెప్తుండవా? దాంతో ఏం పని? వాడికి ఉండాలి కానీ హెలికాప్టర్ కూడా తగులుతాడు వాడు. అదే ఒరే ట్రైన్ ఉంది తోలుతా. ట్రైన్ ఉంది. మొన్న టాటర్ తోలుతుందే. మాట్లాడలేడు. అన్నీ బాగానే ఉన్నాయి, ఒక మాట తప్ప. ఇనికిడి బాగుంది, తెలివి బాగుంటుంది. మనమైతే డీజిల్తో వాష్ చేసిన తర్వాత ఇటు కానీ నీళ్ళు కానీ పెట్టినామంటే ఆ ఇసుకగా ఉంటుందా అదంతా పోతుంది అనమాట. మన బండిని అయితే గడిగేసినాము. ఎంత నీట్గా అయిపోయిందో. ఇంతకుముందు అంతా చెత్త అంతా పెరిగిపోయింది. ఇప్పుడు డీజిల్తో పట్టేటానికి ఈ విధంగా వచ్చింది నీట్గా. చైన్ కూడా ఇప్పుడు ఏంటంటే దీన్ని కొద్దిసేపు ఆరిన తర్వాత మనం అయితే లూబ్ అనేది వేద్దాము. ఇట్లా ఉండాలన్నమాట. మనకి ఇట్లా ఉంటే ఫ్రీగా ఉంటుంది మూమెంట్ అనేది. ఇక్కడ చూడండి వెనకాల నీట్గా అయిపోయింది. వెనకాల పక్క కూడా మొత్తానికి మన బైక్ అయితే నీట్ అండ్ క్లీన్ అయిపోయింది.